రవి పారిపోవడంతో కర్నూలు, కడప జిల్లాలో మహిళలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రవి నేర చరిత్ర చాలా తీవ్రమైంది. పారిపోయిన రవి నేర చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. కర్నూలు ఎస్పీ నేరుగా ఒక నేరస్తుడి కోసం స్వయంగా గాలిస్తున్నాడంటే అతని నేర చరిత్ర ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కర్నూలు బుధవారపు పేటకు చెందిన రవి ఆటో డ్రైవర్గా ఉంటూ ఒంటరిగా ఉన్న మహిళల్ని శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారాలకు పాల్పడేవాడు. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారం చేసే రవి కర్నూలులో మెడికల్ స్టూడెంట్తో సహా అత్యాచారం చేశాడు. 2012లో పోలీసులకు చిక్కి 15 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చిన రవి కర్నూలులో తన నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడు. 3 ఆటోలు దొంగిలించి మరోసారి మహిళల్ని టార్గెట్ చేశాడు. రవి నేరాలకు పాల్పడుతున్న విషయం తెలుసుకున్న ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఆటోలు తనిఖీ చేయడంతో పాటు స్వయంగా వాంటెడ్ అంటూ ఫ్లెక్సీలు కూడా వేయించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న పోలీసులకు చిక్కి కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు. కడప జైల్లో 8 నెలలు ఉన్న రవి సోమవారం రాత్రి తప్పించుకోవడంతో 2 జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రవి నేర చరిత్ర తెలిసిన పోలీసులు మహిళలు ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు పారిపోయిన మిగిలిన 3 ఖైదీలు దేవా, రామచంద్ర, హనుమంతు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.